అందరూ మంచిగా ఉన్నారే? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉన్నాం కోరుకుంటున్నాము. సో ఈ రోజు అయితే ఏమనుకుంటున్నారా అండి, మన ఆంధ్ర స్టైల్ గోంగూర అండ్ విత్ ఎండు చేపలు అండి. సో చెప్పండి ఇక్కడ నుంచి. అవును కదా అండి, ఇదిగోండి ఎండు చేపలు ఎంత రోస్ట్ ఫ్రై చేసేసారు. సో ఇప్పుడు మనం ఈ ఎండు చేపలతో ఈ ఆంధ్ర స్టైల్ గోంగూరని అండ్ ఈ ఆనియన్స్తో తినేసేద్దామండి. వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. సో మీకు ఊరించేసేసి నేను తినేసేద్దామా అండి. దగ్గరండి ఫస్ట్ మనం ఇలా ఎండు మిరపకాయ పక్కన పెట్టేసుకొని ఇదిగండి ఇంకా ఇలాగా గుత్తంగా గోంగూర వేసేసుకొని అలా తినేసి పొట్టలో పడేయాలండి పక్కన. ఓకేనా? చూసారు కదండి, ఎదుగండి గోంగూర ముద్ద. మనం ఈ ఎండు చేపతో రోల్ చేశారు కదండి, ఫ్రై చేసేసారు కదా రోస్ట్గా, దాన్ని వేసి పడేద్దామండి. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి తినేయచ్చు. సో నేను ఈ ఎండు చేపలు అంతే తిన్నారా అనుకుంటున్నారా అండి? దీంట్లో ముళ్ళు ఏదైనా అపోహపడకండి మాత్రం. దాంట్లో ముళ్ళుందండి. సన్న ముళ్ళు అయితే తినేయడమే, పెద్ద ముళ్ళు వచ్చిందంటే అట్లా తగిలంగా ప్లక్క తీసి ప్లేట్లో పడేయడమే అండి. సో మధ్యలో చిన్నపిల్లడిది ఏడుపు వచ్చింది అనుకుంటున్నారా అండి? చిన్నపిల్లడు పిల్లలు గోల్ తగ్గుతుంది కదండి. సో నా పక్కన ఎవరు లేదండి, పక్కింట్లో పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు అలా చేస్తున్నారు. సో వాళ్ళ గోల వినపడుతుందండి. మనమైతే ఎంజాయ్ చేసేద్దామండి గోంగూర ఎండు చేపలతో. నేనైతే ఇలా అన్నం మొత్తం గోంగూర వేసేసుకొని కలిపేస్తున్నాను అండి. చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఈ వీడియో మొత్తం కావాలంటే మాకు ఇంకో ఛానల్ ఉందండి, అశ్విని గారు అనే ఛానల్. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ నా ఛానల్ కూడా సపోర్ట్ చేయాలండి. ఈ ఎండు చేపలు కర్రీ మాత్రం ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీడియో కావాలంటే అండి మీరు నా ఛానల్, నీ ఛానల్తో పాటు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. అది మా మమ్మీ ఛానల్ అండి, ఇది నా ఛానల్ అండి. సో ఇది ఎవరు చేశారా అనుకుంటున్నారా అండి? మా మాత గారండి, మా మాత చేశారు, మా మమ్మీ గారు. ఇప్పుడు ఎండు మిరపకాయ తింటున్నాను. ఎండు మిరపకాయతో కూడా సూపర్ ఉందండి. చూడండి ఇప్పుడైతే ఎండు మిరపకాయ తినేసా కదా, ఇప్పుడు మా అమ్మ ఇంకో కంద చేప అనేది ఉందంటండి, దాంతో కూడా ఫ్రై చేసి నాకు ఇచ్చారు, తిని చూపిస్తా. సో ఇదిగోండి, ఎవరు తినకుండా ఉంటారండి నాకు ట్రై చేసి చక్కగా పెడితే. నేనైతే కంపల్సరీ తినేస్తా అండి. దీంట్లో అయితే ముళ్ళే ఉండదండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండదండి. ఇంకోండి అన్నంలో ముక్క పెట్టుకొని మరి తింటున్నాను. సో మా అమ్మ అయితే వంటలు అయితే సూపర్గా చేస్తారండి. వంటలు ఇంకండి ఇందాక అనుకున్నాం కదండి, అలా గట్టి ముళ్ళు వస్తే ఇలా తీసి ప్లేట్లో పడేయాలండి. ఆనియన్స్ పక్కన వెయిట్ చేస్తున్నాయండి మన కోసం, ఎప్పుడు వెళ్తామమ్మా అన్నీ తింటున్నామని. సో అవి కూడా తినేసేద్దాం ఆనియన్స్తో. ఇదిగోండి
గోంగూరతో గోంగూరతో ఆమ్లెట్ చేసినా బాగుండేది కదండి. ఆమ్లెట్ అయినా ఫిష్ ఫ్రై అయినా ఆనియన్స్ అయినా ఏదైనా బాగుంటుందండి. నంచుకొని తింటే ఉంటుందండి. సారైనా సూపర్గా ఉండిద్దండి. సో ముందు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న దీంట్లో కూడా ఉంటారు కదండి. ఏం లాంగ్వేజ్ మారిందని అనుకోకండి, నేనే మార్చుకున్నాను అండి కావాలని. ఒకవేళ దీంట్లో మిస్టేక్స్ ఉంటే సారీ అండి. మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను అండి నేను కూడా ఈ లాంగ్వేజ్ని. నేనైతే ప్లేట్ మొత్తం శుభ్రం తినేస్తున్నా అండి. నాకైతే ఇంకా నూరు వెళ్ళిపోతుందండి. మీకు ఎలా అనిపిస్తుందో మరి. నాకైతే సూపర్ ఉంది. సో ఇదిగోండి గోంగూర అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. అంత పడేది. ఇది కూడా బాగుందండి ఫిష్ ఫ్రై. సో ఇదిగోండి మనమైతే గిన్నె గోంగూరని అయితే అలా చేస్తామండి. రైస్ కూడా అలా చేసేస్తున్నాం. సో అంత కమ్మగా సూపర్గా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సో నేనైతే ముందుగా మా మాతగారికి ధన్యవాదాలు చెప్పుకుంటానండి అంత కమ్మని ఫుడ్ పెట్టినందుకు. ఎందుకంటే ఎందుకంటే నేనైతే ఒక ముద్ద ఉంది, ఒక చేప ఉంది. ఫస్ట్ చేపనే తినేద్దాం అనుకుంటున్నానండి. చేప కూడా కమ్మగా ఉంది. ఇంకా మనమైతే అన్నం అయిపోయేదానికి వచ్చిందండి. ఇంకా పొట్ట అయితే ఫుల్ అవుతుందండి మెల్లగా. వీటితో కమ్మని ఫుడ్ కదా. ముళ్ళు వస్తున్నాయండి మెల్లగా ఎప్పుడెప్పుడే. ఇంకా అయితే ముళ్ళు రాలేదండి. మంచిగా తిన్నానండి. ఇప్పుడే ముళ్ళు అడ్డం వస్తున్నాయి గొంతుకి. పక్కన తీసి అలా బయలు పడేస్తున్నానండి నేనైతే. ఇంకోటి పెద్దలు. అమ్మో ఇప్పుడు మనం చూసుకోకుండా తినేస్తే గొంతుకు అడ్డం పడిపోతాయి కండి. ఇందాక కండ చేపకైతే అసలు ముళ్ళే ఉండదు. దాన్ని చక్క తినేసేయచ్చు. ఇదిగోండి నేనైతే మంచిగా ఫుల్గా తింటున్నానండి. సో మా ఫ్రెండ్ గుర్తా తినేస్తున్నా.
సో ఇదిగోండి, నేనైతే కంప్లీట్గా పూజ చేస్తానండి. మా అమ్మగారు అంటున్నా గోంగూర అంటే ఎండి చేపలు ఉల్లిపాయలతో సూపర్గా చేశానండి. ఇంకా మీరైతే వీడియో చూసి మాత్రం లైక్ చేసేయాలి కదండి, లైక్ చేసి షేర్ చేసేయండి. పక్కన పడి ఉంటాయి కదా అని ఒక సబ్స్క్రైబ్ కూడా అందుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఒక గంట సేపు నన్ను నొక్కండి. ఉంటానండి. బాయ్ బాయ్ అండి.